నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకు అంటారా, మన డ్రాగన్ ఫ్రూట్ కాయట్లేదని తిట్టుకుంటూ ఉన్నాను కదండి. అలానే నాకు ఒక మహేశ్వరి అక్క చిన్న ఐడియా అయితే ఇచ్చారు. అది తెలిసినా మనం మొక్కల మీద ఉన్న ప్రేమతో అవి మర్చిపోతూ ఉంటామండి. చాలా బాగా పూత అయితే వచ్చింది, మొగ్గలు వచ్చాయండి. ఆ పూసే వరకు మీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ నాకు కంగారు అయితే ఆగట్లేదు. మీ అందరికీ చూపించేయాలి. చాలా హ్యాపీగా ఉందండి నిజంగా. నేను అది ఇంత కొమ్మనే ఒక 3 సంవత్సరాల క్రితం మా పాప వాళ్ళ ఊరు వెళ్తానికి, వై రామవరం పాప వాళ్ళ అంటే కావ్య వాళ్ళ నాయనమ్మ ఇంటికి పండక్కి వెళ్ళడానికి బయలుదేరేటప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అప్పుడే వేశారండి. మనకి తొందరగా కాయకపోవడానికి కారణం కూడా అదే. అప్పుడే వేశారండి. అలా స్తంభం వరకు వెళ్ళియండి, బుజ్జి బుజ్జిగా వచ్చినాయండి. వస్తే ఆవిడ తోట చూస్తానండి, ఆఫ్ చేయండి అన్నానండి. అంటే ఆ తోటలో రైతులు కానీ ఎవరో లేరు. నన్ను ఆపి మా వారు అలాగే వెళ్ళారండి. వెళ్ళేసరికి ఇంతకే నేను దొంగతనం చేసింది రైతుకి కాదండి, మా వారికి. ఎందుకంటే కొయ్యనివ్వరు. ఈయన రైతే కదండి, ఏ రైతుకి ఇబ్బంది అయితే కలగనివ్వరు. అందుకని చిన్న కొమ్మ అండి, ఎంతో కాదు ఇంతే కొమ్మ. అవి ఇంత ఎత్తి ఎదిగినాయి. ఇంత కొమ్మ ఇంకా పూత అయితే రాలేదండి. అది వచ్చుంటే మనకి 2 సంవత్సరాలకే కాసేస్తుంది. ఇంత కొమ్మ ఇరుసుకుని మా వారికి తెలియకుండా బ్యాగులు అయితే దాచేసానండి. ఆయన అలా ఇల్లు వచ్చేసరికి ఏమన్నాడు, కాముగా ఉన్నా. అప్పుడు తెచ్చిన కొమ్మ అండి, దాన్ని 2 ముక్కల కింద కోసుకుని నేను నాటడం జరిగింది. నాటేనే కానీ దాన్ని సెర్త్ అయితే చేయలేదండి, వేసి వదిలేసా అంతే. ఒకసారి చనిపోయింది, అంటే కింద కుళ్ళిపోయింది. మనీ తీసి ఇంకో దాంట్లో వేసా, అలా బతికిందండి. నిజంగా మీరు ఎప్పుడైనా డ్రాగన్ ఫ్రూట్ వెయ్యాలి అనుకున్న వారు ఆల్రెడీ కాసిన చెట్టుని తెచ్చుకోండి, సంవత్సరానికే కాసేస్తుంది అంతే. ఇలా నేను అలా చేయటం, తర్వాత ఎక్కువ ప్రేమ ఎక్కువైపోయి ప్రతిరోజు నీళ్లు పోసేయటం, అలా నిరుడు కూడా కాయేసి అంత చెట్టు అయ్యిందండి, కాయలేదు. ఇప్పుడు కూడా కాయకపోతే అసలు నేను తెచ్చింది డ్రాగన్ ఫ్రూట్ అని అంటారా అని డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే నేను వారాహి అమ్మవారి కొవ్వూరు వెళ్ళాం కదండి, అక్కడ ఇలా చేలగొట్లంట ఉందండి. అక్కడ అడిగానండి, అడిగితే అది నాగజీవుడు అమ్మ అన్నారు. అలాంటిది కానీ తెచ్చేసేసానా అని నాకు డౌట్. అయితే ఓయమ్మో, నేనైతే ఏకంగా బకెట్ నీళ్ళు వస్తున్నానండి ఆ ఫ్రిడ్జ్లోని. మనం కుండీ తగ్గట్టు ఫుడ్ అయితే పెట్టాలండి. నేనేమో ఇచ్చింది పెద్ద కుండీ, మైనస్ అదొక మైనస్. తర్వాత రోజు నీళ్ళు పోసేస్తాం, మరో మైనస్. ఇందుకని అర్థమయ్యింది ఏంటంటే పెద్ద కుండీకి పెద్దగా ఇవ్వాలి, అప్పుడు ఎక్కువగా కాస్తాయి అని అర్థమైంది. అయితే